భారతదేశం ఆధ్యాత్మికత నెలవు. అనేక పురాణ అద్భుత దేవాలయాలు ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం ఉత్తరాఖండ్లో ఉంది. ఈ ఆలయం పేరు మూఖ్వా. మూఖ్వా పర్వతాలపై ఉన్న ఒక అందమైన గ్రామం. రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలోని హర్షిల్ లోయలో నది ఒడ్డున మూఖ్వా గ్రామం ఉంది. ఈ మూఖ్వా గ్రామాన్ని ముకిమత్ అని కూడా పిలుస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఆలయంలో పూజలు చేయడంతో ఈ ఆలయం ఏమిటి, దీని ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మూఖ్వా ఆలయం ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఉత్తర కాశీ జిల్లాలోని హర్షిల్ లోయలో నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం మాతంగ ఋషికి పుట్టినిల్లు. ఈ గ్రామానికి మాతంగ ఋషి పేరు మీదుగా మూఖ్వా అనే పేరు వచ్చింది. మాతంగ ఋషి తపస్సు చేసి శీతాకాలంలో ఈ ప్రదేశంలోనే కొలువై ఉండమని గంగాదేవి నుంచి వరం పొందాడు. ఈ ప్రదేశాన్ని గంగామాత జన్మభూమి అని కూడా పిలుస్తారు. శీతాకాలంలో ఈ గ్రామం గంగాదేవి నివాసంగా ఉంటుందని చెబుతారు. అంతేకాదు, మార్కండేయ మహర్షి ఈ మూఖ్వా గ్రామంలో తపస్సు చేసినట్లు పురాణ కథనం. ఈ గ్రామం సమీపంలోని మార్కండేయ గ్రామంలో మార్కండేయ మహర్షి మార్కండేయ పురాణాన్ని రచించారు. ప్రసిద్ధిగాంచిన మహామృత్యుంజయ మంత్రాన్ని సమస్త మానవాళికి అందించారు. శీతాకాలం ప్రారంభానికి ముందు గంగాదేవి విగ్రహాన్ని గంగోత్రి ధామ్ నుంచి మూఖ్వా గ్రామానికి భక్తులు ఊరేగింపుగా తీసుకువస్తారు. శీతాకాలంలో గంగోత్రి ధామ్లో భారీ హిమపాతం ఉంటుంది. దీంతో గంగోత్రి ఆలయ తలుపులు మూసివేస్తారు. అప్పుడు గంగాదేవి విగ్రహాన్ని మూఖ్వాలోని ముఖిన్నాథ్ ఆలయానికి తీసుకువస్తారు. ఈ గ్రామం గంగామాత శీతాకాల నివాసం. గంగాదేవిని 6 నెలల పాటు ఇక్కడే ఉంచి పూజిస్తారు. ఈ గ్రామం గంగామాత నివాసం కూడా. ఆమె విగ్రహాన్ని ఈ గ్రామానికి తీసుకొచ్చినప్పుడు స్థానిక ప్రజలలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. 6 నెలల పాటు మూఖ్వా గ్రామంలో గంగాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నమ్మకాల ప్రకారం ఇక్కడ గంగాదేవిని పూజించే వారి కుటుంబం జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయని, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. మూఖ్వా గ్రామంలో గంగామాతను పూజించే సాంప్రదాయం చాలా పురాతనమైనది. మూఖ్వా ఆలయాన్ని సందర్శించాలి అంటే మొదట ఋషికేశ్ చేరుకోవాలి. దీని తరువాత ఋషికేశ్ నుంచి ఉత్తర కాశీ వెళ్ళాలి. తరువాత అక్కడి నుంచి హర్షిల్ వ్యాలీకి వెళ్ళాలి. ఈ ఆలయం దేశ రాజధాని ఢిల్లీకి దాదాపు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది.